అదే సార్ మేము చదువుతుంది వాడి డబ్బులు వాడికి ఇచ్చామని చదువుతాం కచ్చిమో లీలా మేము చదువుతుంది అదే సార్. ఒరే ఇది సంక్షేమం ఓకేనండి, అభివృద్ధి విషయంలో ఏం మాట్లాడలేదు కదా. అసలు అదే కదా సార్ అర్థంది. అసలు అభివృద్ధి అంటే ఇదేగా. నిజమైన అభివృద్ధి ఏంటి సార్? ఇప్పుడు ఒకటే, ఒక ఇంట్లో ఒక సామాన్యుడు కూలికి వెళ్తే ఈరోజు కూలి ఎంతో తెలుసా సార్? 500 నుంచి 700, 700-800 వరకు ఉందని అంటున్నారు. అదే స్త్రీకి అయితే 300 దగ్గర నుంచి 400 కూలి ఉంది సార్. ఒక కూలికి వెళ్ళే కుటుంబం, అది పొలం పని అవ్వచ్చు, లేకపోతే ఫ్యాక్టరీలో పనికి వెళ్ళొచ్చు, లేదు ఇంకెక్కడైనా కానీ వెళ్ళొచ్చు. రోజుకి ఆ 500 700 తెచ్చుకుంటే తప్పక వాడు జీవనం గడపలే. అవును. దాంట్లో 100 రూపాయలు సరుకులకి, 100 రూపాయలు కూరకి, ఒక 100 రూపాయలు దాచుకోవటానికి, ఒక 100 రూపాయలు ఆడికి ఏమన్నా వ్యసనం ఉంటే ఆ వ్యసనం తీర్చుకోవటానికి, ఇలా ప్రతిరోజు ఆ కుటుంబం ఆధారపడి ఉంటుంది. అటువంటి కుటుంబం ఆ పని చేసుకొని రోజుకి 500 700 సంపాదించుకునే కుటుంబం పిల్లవాడి ఫీజు కట్టాలన్నా, పిల్లవాడికి పండక్కి బట్టలు కొనాలన్నా, పిల్లవాడిని ఆడు అడిగిన ఏదన్నా తీర్చాలన్నా, ఒక అమౌంట్ కావాలంటే ఆడు దాచుకున్న డబ్బుల్లో అన్న ఇవ్వాలా, లేదు అప్పు చేసుకునన్నా చెయ్యాలి. అవును. ఇవాళ ప్రభుత్వం సంక్షేమం రూపంలో ఇచ్చిన డబ్బు అంటే పిల్లవాడికి అమ్మ ఒడి కింద వేసే 15,000, లేదు ఇంకొక సంక్షేమం కింద ఇచ్చే డబ్బులు వాడు తన పిల్లాడికో, తన కుటుంబానికో, తన కుటుంబ అవసరాలకో, లేదు తన కుటుంబం సంబంధించి, తన ఇంటికి సంబంధించి, అది అభివృద్ధి ఎట్లా అవుతుంది చూతాను అదే చూతాను. కొనుక్కునే శక్తి సామర్థ్యం ఈరోజు వచ్చింది. అది వచ్చింది కాబట్టే కరోనా టైంలో కూడా ఈ రాష్ట్రంలో కొనుగోలు శక్తి పెరగటం వల్ల, కొనుగోలు శక్తి ప్రజల్లో ఉండటం వల్ల, సంక్షేమం ఇవ్వటం వల్ల జిఎస్టీ ఈ దేశంలోనే హైయెస్ట్ జిఎస్టీలో ఆంధ్ర రాష్ట్రం ఒకటికి వచ్చింది. ప్రతి మా చోట్ల ఈ పర్చేసింగ్ ఇది లేకపోవటం వల్ల నేనేమంటానంటే, ఒక కుటుంబం ఒక నివాస స్థలం, ఆ నివాస స్థలంలో ఒక ఇల్లు, ఆ ఇంట్లో నివసించే తల్లి తండ్రి సభ్యుల్లో పిల్లలకి నాణ్యమైన చదువు, ఆ పిల్లలకి నాణ్యమైన భోజనం, ఆ పిల్లలకి నాణ్యమైన సదుపాయాలు కలుగుతున్నాయి అంటే అది అభివృద్ధి కాకేంటి? ఏంటి అసలు ఇది? అంటే ప్రతిపక్షాల అభివృద్ధి అంటే అది చూడట్లా. ఏమంటారో చూస్తే వాళ్ళు ఏమనుకుంటున్నారో చూద్దాం. వాళ్ళు ఆర్థికంగా నిలదొక్కోగలుగుతున్నారు అని అంటారు. ఆర్థికంగా నిలదొక్కోవటం అంటే మరి అభివృద్ధి అదే కదా. ప్రభుత్వాల బాధ్యత ఏంటి? ఎవడైతే ఈ రాష్ట్రంలో పేదరికాల్లో ఉన్న కుటుంబాలు ఉన్నాయో ఆ పేదరికంలో ఉన్న కుటుంబాలకి కొంచెం పైకి తీసుకురావటం ప్రభుత్వాల బాధ్యత. కొత్తగా రాష్ట్రం ఏర్పడిన తర్వాత అభివృద్ధి మీదకి దృష్టి సారించకుండా సంక్షేమ పథకాల మీద దృష్టి సారిస్తున్నారు ఏంటని అడుగుతున్నాయి. కాదు సార్, నేనేం కోరుతున్నానంటే అసలు ప్రజలు ప్రభుత్వం నుంచి ఏం కోరుకుంటున్నారు సార్? అదే కోరుకుంటాను. మీరు అన్నదే సంక్షేమమే కోరుకుంటున్నారు. మమ్మల్ని కరెక్ట్గా చూసుకుంటే చాలా అని అనుకుంటున్నారేమో. ప్రజల కోరికని నెరవేర్చడం ప్రభుత్వ బాధ్యత. అది మేము చేసామంటున్నా. మీరు దాన్ని తప్ప చాలట్లేదు అంటున్నాయి అవి. అది ఎవరు చెప్పేది? ప్రజలు కదా, ప్రతిపక్షం కాదు కదా. ప్రతిపక్షం ఏం చెప్తోంది? మేము చేసిన అభివృద్ధి మేము ఇన్ని కట్టాము, ఇన్ని చూపించామని అంటుంది. కానీ మీరు అభివృద్ధి చేయట్లేదని అంటుంది. అది సంక్షేమం చూపించామని చెప్తున్నారు మీరు అంతే. మరి మిమ్మల్ని ఎందుకు ఓడిచ్చారు? రాజమౌళి సెట్టింగ్ వేసాం, పొద్దున్నే ఉదయించే సూర్యుడు రాజధాని మీద పడేట్టు చేసాం, ఆ సూర్య కిరణాలకి రాజధాని ప్రజలు పులకింత పోతున్నారు. ఇదేంటి సార్ ఈ సినిమాలు సార్? రియాలిటీ కాదు సార్. అవును, అవి వాళ్ళు చేశారు, అందుకే ప్రజలు ఓడిచ్చారు. మేము అసలు ప్రజలు ఏం కోరుకుంటున్నారు అది చేసాం సార్ అని మీరు అనుకుంటున్నారు. మేము అనుకోవటంలా ప్రజలను మమ్మల్ని అందుకే అధికారంలో తీసుకొచ్చారు. సో ఇప్పటికీ అదే వాతావరణం కనిపించిందా మీకు తెనాలి నియోజకవర్గ వ్యాప్తంగా? మొత్తం వెళ్తున్నప్పుడు మీరు మాట్లాడుతున్నప్పుడు ఎక్కడా సమస్యలు అనేవి మీకు కనిపించలేదా? అసలు సమస్యలు లేని కుటుంబం ఉండదు, సమస్యలు లేని రాష్ట్రం ఉండదు సార్. సమస్య అనేది నిరంతరం సార్. అవును, అది కరెక్ట్. సొల్యూషన్ అనేది ఎప్పటికప్పుడు పరిస్థితులను బట్టి జరుగుతూ ఉంటాయి సార్. సమస్య లేని సమాజం ఎలా ఉంటుంది సార్? ఉండదు. సమస్య లేని కుటుంబం ఉండదు. ఎలా ఉంటుంది సార్? ఏ ప్రభుత్వం అయినా తనకు ప్రజలు ఇచ్చిన 5 సంవత్సరాల కాలంలో అన్ని సమస్యల్ని లేకుండా చేయలేదు సార్. తను ఎంచుకున్న మార్గంలో పేదలకి, మధ్యతరగతి వాడికి సంక్షేమాన్ని, ఆ సంక్షేమం ఇచ్చే దాంట్లో చిత్తశుద్ధిని, ఆ సంక్షేమం ఇచ్చే చిత్తశుద్ధిలో ఎక్కడా కూడా ప్రభుత్వం కానీ అధికారులు కానీ అవినీతిగా లేకుండా, అవినీతి రహితంగా, ట్రాన్స్పరెన్సీగా డబ్బుల్ని
పేదవాడికి పంచటం నిజంగా అభివృద్ధే. అది చేశాం. దాన్ని చూసే ఓటు వేస్తారని మీరు భావిస్తున్నారు రేపు రాబోయే రోజుల్లో? నేను మళ్ళీ అడుగుతున్నా సార్, అది కాకుండా ఏం చూస్తారనే కాదు, అసలు ప్రజలు ఏం కోరుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు అది చేస్తున్నాడు. మరి ప్రతిపక్షాల ధైర్యం ఏంటని అంటారు? ఆ ధైర్యం లేకేగా 3 కండవాలు వేసుకొని తిరుగుతుంది. ధైర్యం ఉంటే ఒక కండవ వేసుకునేవాళ్ళుగా. మీరు వాళ్ళు కలిసి ముగ్గురు కలిశారని చెప్పి మీకు ఎక్కడ భయం లేదా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎక్కడ కూడా అసలు కాదు సార్, రాజకీయం అంటే భయం ఉంది. సరే, భయం ఏంటంటే అది వేరు. కాదు సార్, మనము ఇప్పుడు ఈ వైట్ షర్ట్ ఉంది సార్, ఇది పొందూరు కద్దరు. ఇది ఎందుకు వేసుకున్నావు శివకుమార్ అని చాలా మంది అంటారు. రాజకీయానికి ఇది ఒక బ్రాండ్ అంబాసిడర్ సార్. ఓకే, పొందూరు కద్దరు ఈ 76 సంవత్సరాల్లో రాజకీయాలకు ఒక బ్రాండ్ అంబాసిడర్ ఇది. ఎప్పుడు వైట్ అండ్ వైట్ వేస్తారు కదా? యా, అసలు మిగతా కలర్ షర్ట్లు వాడరా? రాజకీయానికి ఇది ఒక బ్రాండ్ అంబాసిడర్. అవును, కరెక్టే. రాజకీయ నాయకుడు అంటే కద్దరు గెంజేసిన సొక్క వేసుకోవాలని ప్రజల్లో ఉంది. అందుకని ఇది వేసుకున్నాడే రాజకీయ నాయకుడు కాదు, ఇది వేసుకున్నాడే రాజకీయ నాయకుడు కాదు. ఓకే, నువ్వు శివకుమార్ కద్దరు షర్టు కద్దరు ప్యాంటు వేసుకున్నాడు కాబట్టి రాజకీయ నాయకుడు, నేను జీన్స్ ప్యాంట్ వేసుకోలేదు కాబట్టి నువ్వు రాజకీయ నాయకుడు అంటే ఒప్పుకుంటాడా? రెండింటికి నిర్వచనం మీరే ఇచ్చేస్తున్నారు. అదే నేను చెబుతుంది. ఓకే, నువ్వు ఒక పార్టీవి, నువ్వు గెలిచినప్పుడు ఒక సిద్ధాంతం, నువ్వు ఓడినప్పుడు ఒక సిద్ధాంతం. నువ్వు గెలిస్తే మోడీని తిడతావు, నువ్వు ఓడితే మోడీ కాళ్ళు పట్టుకుంటావు. నీ సిద్ధాంతాన్ని ప్రజలందరికీ, నీ నమ్మన సిద్ధాంతాన్ని, నీ ఫెయిల్యూర్ సిద్ధాంతాన్ని ఏదో క్రియేట్ చేసి ఈ రాష్ట్రంలో బలంగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారిని ఓడియటానికి ప్రయత్నం చేస్తే నువ్వు నిజంగా బలవంతుడు అయితే సింగల్గా పోటీ తెచ్చుకుంటాయా? నువ్వు నిజంగా బలవంతుడు అయితే సింగల్ పోటీ మా మీద యాంటీ ఉంది అని నువ్వు చెబుతున్నావు, అది నిజమే. ఎందుకు 3 కండవాలు ఎట్టేసుకుంటావు? ఈ ఎంత బరువు, ఈ బరువుకు మీరు కుంగి కుసిస్తున్నారే. వాళ్ళు ఆ బరువు గురించి ఆలోచించట్లా. ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో అని చెప్పి వాళ్ళ బాధ. మరి మా బరువు ఎంత? మరి 3 పార్టీలు కలిసి వచ్చి 2014లో 3 కలిసి పోటీ చేసి గెలిచినాక 3 ఎందుకు విడిపోయారు? అవును, 3 మూర్ఖుల్లాగా. ఎవడు చెప్పాడు? ప్రజలు చెప్పారా? ప్రజలు చెప్పారు ఇడిపోమ్మని. అంటే ఎలక్షన్స్ ముందు ప్రజలు కలవమన్నారా? లేదు. ఎలక్షన్స్ అయిపోయినాక ఇడిపోమ్మన్నారా? ఫెయిర్ పాలిటిక్స్ అని అంటారు. అది ఫెయిర్ పాలిటిక్స్ కాదని అంటారు. తప్పు కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెబుతున్నాడు? నా పార్టీ ప్రజలను నమ్ముకుంది, ప్రజలు నన్ను ఏం కోరుకుంటే దానికి అనుగుణంగా నా మేనిఫెస్టో ఉంటుంది అని. అవును, మాది ప్రజా మేనిఫెస్టో, ప్రజల అవసరాలు తీర్చే మేనిఫెస్టో, ప్రజల ఇబ్బందుల్ని ప్రజల అవసరాలని తీర్చే మేనిఫెస్టో, కామన్ మ్యాన్ మేనిఫెస్టో. మేనిఫెస్టో అంటే ఒక మాట, కామన్ మ్యాన్ మేనిఫెస్టో అంటే ఈ రాష్ట్రంలో నివసించే కామన్ మ్యాన్, ఈ రాష్ట్రంలో నివసించే పేదవాడు, ఈ రాష్ట్రంలో నివసించే మధ్యతరగతి వాడు, ఈ రాష్ట్రంలో నివసించే పేదవాడు అంటే కేవలం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలే కాకుండా వారితో పాటు అగ్ర కులంలో ఉన్న కమ్మ, రెడ్డి, కాపు, వైశ్య, బ్రాహ్మణ, క్షత్రియ కులాల్లో కూడా పేదవాడికి ప్రభుత్వం ద్వారా ఈబీసీ నేస్తం అనే దాంతో ఎంతో కొంత సంవత్సరానికి 15 ఏళ్ళ కాడికి 45,000 రూపాయలు ఆ కుటుంబానికి కూడా ఆర్థిక సహాయం చేసిన ప్రభుత్వం. అంటే ఇక్కడ కులాలను కాదు, పేదరికం. అగ్ర కులంలో ఉన్న పేదవాడైనా, చిన్న కులంలో ఉన్న పేదవాడైనా ప్రభుత్వం తన విధానాల ద్వారా, ప్రభుత్వం తను ఎంచుకున్న ప్రజల యొక్క ఆశలను నెరవేర్చే దానికోసం అనేక సంక్షేమ రూపాల్లో ఆ పేదల కుటుంబాల్లో ఏదో ఒక ఖర్చుకి, వాళ్ళ కుటుంబ అవసరాలకి ఉపయోగపడే విధంగా ప్రభుత్వం ఒక చేయికి ఇంకో చేయి కలిపింది సార్. ఇది అభివృద్ధి. ఇది కాదు అంటే